దేవుని మాట. కీర్తనలు 105వ అధ్యాయం 1 వచనం నుంచి 3 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు కదా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎందుకంటే ప్రతినిత్యము కూడా మనల్ని దేవాది దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నాడు. ఏదన్నా పని మీద ఈ రోజుల్లో బయటకు వెళ్ళి వస్తున్నామంటే తిరిగి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేదు. ఈ మధ్యలో ఏదైనా జరగవచ్చు. ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మనం ప్రతినిత్యం చూస్తూనే ఉంటున్నాము. మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప అన్నమాట. ఆయన మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను బట్టి మనం ఈ రీతిగా ఉన్నాము అని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన చేసిన ప్రతి కార్యము గురించి మనం ప్రతినిత్యం కూడా ధ్యానించుకుంటూ నెమరు వేసుకుంటూ ఆయన్ని మనం స్తుతించే వారిగా ఉండాలి అంటున్నాడు. ఇక్కడ ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మనం ఏదో దేవుడు మన పట్ల ఏదైనా చేసిన కార్యాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో కానీ లేదంటే కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుని మన గృహంలో కానీ ఆయన చేసిన కార్యాన్ని వివరించాలంట. ఆయన నామమును ప్రకటన చేయాలి. మరి అన్యుల ఎదుట మనం సాక్షి బిడ్డలుగా ఆయన యొక్క బిడ్డలుగా మనం నిలబడి ఆయన గూర్చి మనం ప్రకటన చేయాలి అంటున్నాడు. ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. మనకి వచ్చి రాని విధంగా మనం మంచి సింగర్స్ కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ వారి విధానాన్ని బట్టి దేవుణ్ణి తమలో తాము నెమరు వేసుకుంటూ ధ్యానించుకుంటూ వచ్చి రానిటువంటి పదాలను చేకూర్చుకుంటూ ఆయన మనం ప్రతినిత్యము కూడా ఆయన కార్యము ఆయన గూర్చి పాడుచు ఆయనను కీర్తించు ఉండాలి. ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ సంభాషణ చేయడు. ఆయన మన విషయంలో మన కుటుంబంలో కానీ లేదంటే మన వ్యక్తిగత విషయాల్లో కానీ ఆయన చేసిన ప్రతి కార్యమును గూర్చి మనం మన కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ మనకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారితో మనం ప్రతినిత్యము కూడా సంభాషించుకుంటూ ఉండాలంట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం దేవుని నుంచి మనం తప్పిపోయేటటువంటి బిడ్డలుగా కాకుండా ఆయన బిడ్డలుగా ఆయనకు లోబడి ఉన్నటువంటి వారమే మనం ఉంటామని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి. ఏం చేయాలంట? మనం ఆయన చేసే కార్యములన్నిటి గురించి సంభాషణ చేసుకుంటూ ఉండాలి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం అతిశయించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఈ లోకానికి మన కోసం వచ్చారు ఆయన. మన పాపాలన్నింటినీ ఆయన మీద వేసుకుని మన కొరకు సిలువలో వేలాడుతూ మరి ఆ యొక్క తలపై ముళ్ళ కిరీటము, చేతుల్లో 2 మేకులు, కాళ్ళల్లో 2 మేకులు, మరి డొక్కలో బల్లెపోటు, రక్తమంతా మరి ఎంతగానో కారుచుండగా ఆయన మన కొరకు వాటన్నింటినీ భరించి మన పాపాలన్నింటి నుంచి మనం విడిపించడం కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నటువంటి దేవుడు. కనుక ఆయన పరిశుద్ధ నామమును మనం అతిశయించాలి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అంటున్నాడు. యెహోవాను వెతుకువారు ఎలా ఉంటారంట? హృదయమందు ఎంతో సంతోషంగా ఉంటారంట. వాళ్ళకి అప్పు బాధలే ఉండొచ్చు, ఆకలి బాధలే ఉండొచ్చు, లేదంటే వారు ఏ స్థితిలోనైనా కానీ మరి తక్కువ కాబడినటువంటి వారై ఉండొచ్చు, కానీ వారు అవేవి కూడా లెక్క చేయరంట. దేవుని కృప చొప్పున మనం అన్ని కలిగి ఉన్నాము. దేవుడు మనకి అన్ని ఇస్తున్నాడు. కానీ కొందరు చూసినట్లయితే మరి వాళ్ళు రోడ్డు పక్కనే నివాసం ఉంటారు, వారి పిల్లల్ని వేసుకొని కాపురం ఉంటారు, మరి వారు ఎంతగానో వెట్టి చాకరీ చేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా మరి దేవుని కలిగి ఉంటేనంట వారు ఎంతగానో హృదయమందు సంతోషంగా ఉంటారంట. ఇటు దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించుకోండి గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క సమయంలో నీవు మాట్లాడిన మాటలను బట్టి ప్రభువా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభువా వారందరినీ కూడా ప్రభువా తండ్రి వారిని నన్ను కూడా ప్రభు యేసయ్య నీ కృప చొప్పున మమ్మల్ని ఆశీర్వదించమని, బలపరచమని, స్థిరపరచమని ప్రభువా, మంచి ఆరోగ్యం దయచేయమని తండ్రి యేసయ్య, చేయబోయేటటువంటి ప్రతి పనిలో విజయాన్ని అనుగ్రహించమని తండ్రి యేసయ్య, మమ్మల్ని దాటిపోవద్దని మాతోనే ఉండమని తండ్రి నీకు మొరపెడుతున్నాను తండ్రి. అదే రీతిగా ప్రభువా నిన్ను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు అంటున్నావు తండ్రి యేసయ్య. అవును ప్రభు, మిమ్మల్ని వెతికేటటువంటి వారిగా, మిమ్మల్ని తండ్రి కలిగి ఉన్నటువంటి వారిగా తండ్రి యేసయ్య, హృదయమందు మేము ప్రతినిత్యం సంతోషించేటటువంటి వారిగా మమ్మల్ని ఉంచమని తండ్రి యేసయ్య, మా తోడై ఉండమని ప్రభువా నీకు
నీకు మొరపెడుతున్నాడు. అదే రీతి ప్రభు నువ్వు చేసినటువంటి కార్యములన్నింటినీ గురించి ప్రభువా మరి మిమ్మల్ని స్వార్థ పరుస్తూ తండ్రి ప్రకటన చేస్తూ మీరు చేసినటువంటి కార్యములను నెమరు వేసుకుంటూ తండ్రి జీవించినటువంటి వారిగా మిమ్మల్ని హత్తుకొని జీవించినటువంటి వారికి మీకు సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని, ప్రతి పనిలో తోడై ఉండమని, ప్రతి విషయంలో తండ్రి యేసయ్య మాకు తోడై ఉండి విజయాలను అనుగ్రహించమని తండ్రి నీకు మొరపెడుతూ నా ఈ కొద్దిపాటి మాటలను ఆలకించి ప్రతిఫలం దయచేయమని మా నాదుడైన మీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ అతి వినయంగా బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.